యేసుక్రీస్తు ఎందుకు నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ అనుదిన లేకపోతే అప్పుడప్పుడు వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. అపోస్తలుల కార్యములు ధ్యానించుకుంటూ ఉన్నాం. మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. ఇంకొక 2 సందేశాలతో ఇక్కడ 2వ అధ్యాయం ముగించుకొని మనం 3వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఈ సంవత్సరంలో మనం ఈ 26 అధ్యాయాలని, మిగిలినట్టు 26 అధ్యాయాన్ని పూర్తి చేయాల్సింది. అప్పుడు 2 సార్లు అపోస్తలుల కార్యాన్ని పూర్తి చేసుకున్నట్టు అవుతుంది 3 సంవత్సరాల్లో. అనగా 3 సంవత్సరాల్లో 28 అధ్యాయాల్ని మనం ధ్యానించుకున్నట్టు అవుతుంది. దేవుని వాక్యం లోతైంది కనుక మనం ఒకసారి ఏమన్నా స్కిప్ చేసి వెళ్ళినా, అంతగా గమనించకుండా వెళ్ళినా మళ్ళీ 2వ రౌండ్లో గమనించుకొని దాన్ని కవర్ చేసామని అనుకుంటున్నాను నేను. స్తోత్రం. ఇప్పటి వరకు సుమారు 1930కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కొన్ని ఎపిసోడ్ల తర్వాత 2000 ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. ఇంకొక 3 సంవత్సరాల తర్వాత మరొక 1000 ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. 3000 ఎపిసోడ్లు పూర్తి అవుతాయి. 3000 ఎపిసోడ్లతో ఆపాలని నేను అనుకోవడం లేదు. తర్వాత అది ఎలా జరుగుతుందో మరి తెలియదు. నేను ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాను అనుకోండి, ఇంకా మరిన్ని ఎక్కువ ప్రోగ్రాంలు శాంతి టీవీలో చేయడానికి అది అవకాశం అవుతుంది. దేవుని స్తోత్రం. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మీ కొరకు కూడా నేను ప్రార్థించాలని సిద్ధంగా ఉన్నాను. మీ ప్రార్థనా విషయాలు నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇది సమ్మర్ సీజన్ కనుక బిజీ సీజన్. అటు ఇటు వెళ్ళడం, మీటింగ్స్, ఉదయం సాయంత్రం మీటింగ్ ఉంటాయి కనుక ఎవరికైనా వాక్య పరిచర్య చేయించుకోవడానికి అవకాశం కలిగిన వాళ్ళు నన్ను, నా ఇతర బృందాన్ని లేదా నా తోటి సేవకులు మీరు పిలవచ్చు. మేము వచ్చి ఉచితంగా పరిచర్య చేసి వెళ్ళిపోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఇంకా ఏదైనా మీ అంతటా మీరు ప్రేరేపించబడి ఏదైనా కానుకలు ఇస్తే దాన్ని తీసుకుంటాం. అలాగని ఎంత ఇవ్వండి చేయండి అనే డిమాండ్ లేకుండా ప్రభు మీకు అనుగ్రహించిన కొలది, మీకు అనుగ్రహించిన ప్రేరణ బట్టి మీరు ఇస్తే దాన్ని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉచితంగా పొంది ఉచితంగా ఈడి అంతవరకు. అదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి, ప్రయాణపు ఖర్చులు ఉంటాయి, అటు ఇటు రావడం ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఆహ్వానించిన వాళ్ళు ఇవి గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికైనా వెళ్ళి పరిచయం చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో చేయడానికి ప్రభు సాయం చేశాడు. ప్రపంచం చాలా విశాలంగా ఉందని అర్థమవుతుంది. ఏ 2%, 3%, చాలా తక్కువ శాతమే ఇంకా రీచ్ కావాల్సింది బోల్డ్ ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాలను, కొన్ని జిల్లాలను మనం రీచ్ కావాలి. కాబట్టి ఇవన్నీ దేవుడు జరిగించాలి. ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. నా 2 నంబర్లు ఉన్నాయి కనుక మీరు వాటికి SMS లేకపోతే మీరు ఒకవేళ టైప్ చేయలేని పక్షంలో తెలుగులో టైప్ చేయాలనుకుంటే తెలుగులో టైప్ చేయండి, లేదా ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే చేయండి. ఈ టైప్ చేయడం ఎందుకు అనుకున్నప్పుడు ఒక చిన్న వాయిస్ మెసేజ్, దాన్ని ఒక మెసేజ్ చెప్పి దాన్ని రికార్డ్ చేసి దాన్ని పెట్టండి. తద్వారా మనకు కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇంకా కొత్త ప్రాంతాల్లో పరిచర్య ఆరంభించాలనుకుంటున్నాం. కొత్త సేవకులు కావాలి, పరిచర్య ఇంకా విస్తరించాలి కనుక దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రభు కార్యాల గురించి ఆలోచించాం. ప్రభు కార్యాలు 1, 2 కాదు, 1000 విస్తారమైనవి. మన ఎడల ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు విస్తారంగా ఉన్నాయి. అవి లెక్కించదాం అనుకుంటున్నా అవి నా లెక్కకు మించినవై ఉన్నవి.
నా పరిమితమైన మట్టి మ్యాథమెటికల్ నాలెడ్జ్కి బియాండ్గా ఉన్నాయి. మనం ఆలోచిస్తున్న విషయాలు. ప్రభు పిలిచాడు, ప్రభు పిలిచిన వాళ్ళు ఉన్నారు. 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ప్రకటించిన మాటల ద్వారా, పేతురు చెప్పినటువంటి యోవేలు గ్రంథము, పేతురు చెప్పినట్టు దావీదు కీర్తనలు, అయితే కీర్తనలో నుంచి వాక్య భాగాల్లోని మాటల ద్వారా దేవుడు వారిని పిలిచాడు. వాళ్ళు కాకుండా 3000 మంది కాకుండా ఇంకా కొంతమందిని కూడా ఆయన పిలవాలనుకుంటున్నాడు. నా విందుశాల ఇంకా ఖాళీగా ఉంది, రావాలి వాళ్ళు. ఎటువంటి యోగ్యత లేనివాళ్ళు మళ్ళా ఇంకో ఫంక్షన్ పెట్టుకొని ఆ రోజు వాళ్ళు మమ్మల్ని పిలిచారు కాబట్టి వాళ్ళని మనం ఏదో సందర్భంలో పిలవాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళుగా కాకుండా ప్రత్యుపకారము చేయలేని వాడిని తీసుకొనండి. కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా ఎవరైనా పర్లేదు, తీసుకొనండి, వాళ్ళు తింటారు. ఎందుకు భోజనం వేస్ట్ కావాలి? పెళ్లి విందు ఎందుకు వేస్ట్ కావాలి? మనకు అనుగ్రహించబడుతున్నటువంటి భౌతికమైనది, మనకు అనుగ్రహించబడితే వనరులు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పిలుస్తున్నాడండి. నన్ను పిలిచాడు. అపోస్తల కార్యంలో అనేక మందిని పిలిచాడు. పాత రోజుల్లో డాక్టర్ టీజీఎస్ దినకరన్ గారు తన ప్రోగ్రామ్కి యేసు పిలుస్తున్నాడు అని పేరు పెట్టాడు. దాంట్లో పాట స్టార్టింగ్లో టైటిల్ సాంగ్ ఇది, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అని. అవును, నేను రమ్మని పిలుస్తున్నాను. పొమ్మని చెప్పడం లేదు, ఉండక్కడే, నా దగ్గరికి రా, ఇంకాస్త ముందుకి, ఇంకాస్త ముందుకి, కమ్ టు మీ. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, కమ్ టు మీ అని ఆయన పిలుస్తున్నాడు. రెండోది, ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు అని చెప్పుకున్నాం. మూడోది, ఆయన చేర్చాడు, మనల్ని వ్యక్తిగతంగా చేర్చుకున్నాడు. ఈ యాక్సెప్టెడ్, మనల్ని అంగీకరించాడు. కానీ అదే సమయంలో ఈ మందలోకి హలో రండి రండి అని పిలిచి లోపలికి చేర్చుకున్నాడు. బస్టాండ్ల దగ్గర అక్కడక్కడ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు పిలుస్తున్నారు, హలో రండి రండి రండి. కొన్ని సంవత్సరాల క్రితం నేను విజయవాడ వెళ్ళినప్పుడు వాళ్ళు హలో రండి రండి పిలిచారు. ఏంటిది నన్ను పిలుస్తున్నారు, నేను పరిచయమా, నన్ను ఎక్కడ చూసారా, ఏంటి ఏంటి అని అడిగాను. నేను వెళ్ళి రండి భోంచేసి వెళ్తురండి. అరే ఇదేంటిది, కొత్త వ్యక్తి, నా మీద ప్రేమ ఏంటి అని నేను వెళ్ళి భోంచేస్తున్నప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి హలో 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 అని పిలుస్తున్నాను. ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద ప్రేమ లేదు, అది వ్యాపారం యొక్క టెక్నిక్. పిలుస్తున్నారు వాళ్ళు. ఒక మనిషి పిలిచి తృప్తిపరిచి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. యేసు ప్రభు నీ దగ్గర దోచుకోవడానికి కాదు, నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దోచుకునే వాళ్ళు ఉన్నారు, నిలువు దోపిడో లేదా ఇంకే దోపిడో అలా దోచుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు దోచిపెట్టి పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు దాచిపెట్టుకున్నా పర్లేదు. నీ తల నీలాలు సమర్పించాల్సిన అవసరం లేదు, ఇవేం అవసరం లేదండి. నీ హృదయాన్ని సమర్పించండి. ఈ హృదయం సమర్పించడానికి కూడా మనం సంకోచిస్తాం, సందేహిస్తాం. అవసరమా, చేయమంటారా, ఇప్పుడేనా, ఈ వయసులోనైనా? ఆయన పిలుస్తున్నాడు, ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయన అంతేకాకుండా బలపరుస్తున్నాడని అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా తెలుసుకున్నాం. బలపరిచే దేవుడు. బలహీనపరిచేటువంటి దురాత్మ ఉంది, కానీ బలపరిచే దేవుడు ఉన్నాడు. ఏవా, బలహీనపరిచేవాడు ఒకడున్నాడు, బలహీనపరిచేవాడు ఉన్నాడు, బలపరిచేవాడు ఉన్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? బలహీనపరిచేవాడు. నీ ఉన్న బలమంతా పోయి, నీరసిలిపోయి, సోకించి సోలిపోయి ఇక సాగిపోలేకుండా దీని పని. నువ్వు బలపడ్డావు అనుకోండి, మునుపున్న బలం కన్నా ఇంకా బలం పొందుకున్నావు అనుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలహీనపరిచే దేవుడు కాదు. యోబేలు గ్రంథం 3వ అధ్యాయం అందుకని అంటాడు, బలహీనుడు తాను బలాఢ్యుడు అనుకోవాలండి. నేను బలహీనునండి, నేను ఏమి చేయలేనండి, నాకు బలం లేదండి, నేను నడవలేనండి. నో, నిన్ను బలపరచు వాని ద్వారా ఆయన నువ్వు సమస్తము చేయగలవు. నిన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. యథార్థత లేని వాళ్ళని కాదు, యథార్థవంతులైన వారిని బలపరుస్తున్నాడు. బలపరచాలని ఆయన నేత్రములు భూలోకమంతా సంచారం చేస్తున్నాడు. అపవాది ఏం చేస్తాడంటే
నిన్ను మింగివేయాలని తిరుగుతున్నాడు. నిన్ను మింగివేస్తే నువ్వు అసలు నిర్జీవుడు అయిపోతావు. నిన్ను మింగివేస్తే నువ్వు లేకుండా పోతావు, అదృశ్యమైపోతావు. కానీ యేసు ప్రభు నిన్ను అదృశ్యం చేయడానికి కాదు, కానీ ఆత్మలో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం చేసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కార్యాల గురించి నిన్న అలా మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము దేవుని గ్రంథంలోంచి, పరిశుద్ధ గ్రంథంలోంచి, కొత్త నిబంధనలోంచి 5వ పుస్తకమైనటువంటి అపోస్తుల కార్యములలో నుంచి, బుక్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని పిలువబడిన పుస్తకము 2వ అధ్యాయము. స్తోత్రం, 41వ వచనం. కాబట్టి అతను వాక్యం అంగీకరించువారు బాప్తిసం పొందిరి. ఆ దినములు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2:41 ఎస్. కాబట్టి అతని వాక్యము, పేతురు చెప్పిన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వారు బాప్తిసం పొందారు. స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం పొందారు, బాగానే ఉంది. బాప్తిజం తర్వాత ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో 50వ వచనంలో మనం గమనిస్తే, అయితే నేను పొందవలసిన బాప్తిసం, ఇది ఇంపార్టెంట్, నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను. సరే, నేను యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిజం తీసుకున్నాను, అది అయిపోయింది. నేను అలా ఒడ్డు మీదకి వచ్చాను, లేదా గట్టు మీదకి వచ్చాను. అప్పుడు ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా అయిపోయింది. కానీ ఇంకేం మాట్లాడుతున్నాడు, నేను పొందవలసిన బాప్తిజం ఒకటి ఉంది. పొందిన బాప్తిజం ఉంది, పొందవలసిన బాప్తిజం ఉంది. అనగా 2 బాప్తిజాల యొక్క ప్రస్తావన ఉంది ఇక్కడ. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, బాప్తిస్మములను గూర్చిన బోధ, ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద బాప్టిజమ్స్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ ద బాప్టిజమ్స్. అంటే బాప్తిజం ఒకటి అని చెప్పడం లేదు, బాప్తిజం యొక్క విధానాలు. ఒకటి నీళ్లలో బాప్తిజం, ఒకటి ఆత్మలో బాప్తిజం, తర్వాత నిత్యత్వంలో మనం ప్రభుతో పాటు ఉంటాం. ఉండునట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి. నీళ్ళలో బాప్తిజం ఇచ్చి ఇదే గ్రేట్, ఇంకా వేరే బాప్తిజాలు అవసరం లేదు, నేను ఇచ్చిందే కరెక్ట్ అని కాదు. నా వెనకాల వచ్చువాడు ఒక ఆయన ఉన్నాడు, వస్తున్నాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు, లేదా వచ్చేసి ఉంటాడు, ఎక్కడో ఉన్నాడు, జనసమూహంలో ఉన్నాడు. నేను ఇచ్చినట్టు కాదు ఆయన బాప్తిజం ఇచ్చేది, నేను లిటరల్గా ఇస్తాను, ఆయన స్పిరిచువల్గా ఇస్తాను. యేసు ప్రభు చెప్పింది, నేను ఇబ్బంది పడుతున్నాను. దేనికి? ఆ బాప్తిజం పొందలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాను. పొందానా, దట్స్ ఓకే. నీళ్లలో బాప్తిజం తీసుకున్నప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్పలేదు. ఆ ఒడ్డు మీద పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇబ్బంది పడ్డానని చెప్పలేదు. నేను పొందవలసిన బాప్తిజం అనగా శ్రమల బాప్తిజము, లేదా కష్టాల బాప్తిజం, లేకపోతే ఈ శ్రమల గుండా తాను వెళ్ళడం, దాన్ని ఉద్దేశించి బాప్తిజము అన్నాడు. వారు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, అది బాప్తిజానికి సాదృశ్యంగా ఉందని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. బాప్తిజం తర్వాత ఏంటి, పొందవలసిన బాప్తిజం ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఎంతమంది పొందారు బాప్తిజం? ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి 3000 మంది చేర్చబడ్డారు. ఎవరు చేర్చారు? ప్రభువు చేర్చాడు. ఏమైతే చేర్చాడు? రక్షణ పొందుతున్నారు కాబట్టి చేర్చాడు, బాప్తిజం పొందారు కాబట్టి చేర్చాడు, సంఘంలో చేర్చాడు, మందలో చేర్చాడు. స్తోత్రం. 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది, చూడాల్సి, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందండి.
అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. పొందారా పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని? అక్కడ రాయబడలేదు, కానీ కాస్త ముందుకెళ్ళి చదివితే, అనగా 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చదివితే మనం అప్పుడు వారందరూ, వారు కొందరు కాదు, వారందరూ అంటే ఎంతమంది? వారందరూ అంటే 2వ అధ్యాయము మనం చదువుకున్నాం 41వ వచనంలో 3000 మంది. వాళ్ళు ఎందరూ అని ఆలోచిస్తే 4వ అధ్యాయము 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000. అంటే ఎంతమంది అయినప్పటికీ 3 + 1 5 8000. 8000 ప్లస్ ఒక 120 మంది, ఇంకా ఎవరన్నా ఎక్స్ట్రాగా ఉంటే ఒక ఇంచుమించు 8000 మందికి పైగా ప్రజలు ప్రార్థించగా ఏం జరిగింది అంటే, వేలలో ప్రజలందరూ ఒకసారి కూర్చొని విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలని కాదు, చేస్తే మంచిదే. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది, షేక్ చేశాడు దేవుడు. స్తోత్రం. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. అందరూ పరిశుద్ధాత్మతో నిండారు, కానీ అందరూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించలేదు. మరి ఎవరు బోధించారు? పేతురు, యోహాను, అపోస్తలులే బోధించారు. దేవుని స్తోత్రం. బాప్తిజం తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్, లేదా వాట్ ఈస్ ఆఫ్టర్ బాప్టిజం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. పొందవలసిన బాప్తిజం ఏంటి? పొందిన బాప్తిజం ఓకే, పొందవలసిన బాప్తిజాన్ని గురించి ఆలోచిస్తున్నాం. 3000 మంది పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందారు. స్తోత్రం. అదేగా చెప్పండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను. ఎస్, అది మంచిదే, అది తప్పని చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన దగ్గర అనవసరంగా తొందరపడి తీసుకున్నారని కానీ ఆయన అండదు. కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేది. పరిశుద్ధాత్మ నదిలో, పరిశుద్ధాత్మ అనుభవంలో పొందవలసిన బాప్తిజం. 3000 మంది పొందవలసిన బాప్తిజం, లేదా 3000, లేదా 5000, 8000 మంది అనుకున్నాం. రెండవది అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 38వ వచనం, వారు త్రోవను వెళుతుండగా నీళ్లను వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిజమునకు ఆటంకమేమని అడిగి రాధవ నిలుపుని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగి అంతటి ఫిలిప్పు అతను బాప్తిజం ఇచ్చాను. వారు నీళ్ళలోని వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కూలిపోయాడు. రెండోది ఒక నపుంసకుడు బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం జరగాలి? ఏం జరిగింది? అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపడ్డాడు, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించాడండి. నో డౌట్, దానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంగీకరించాడంటే యెషయా గ్రంథంలో లేఖనాల ప్రకారం ఫిలిప్పు చక్కగా వివరించి సువార్త చెప్పాడు కాబట్టి మీకు వందనాలండి, మేము వి యాక్సెప్ట్ దిస్ గాస్పల్. ఈ గాస్పల్ మాకు అక్కడ దేవాలయంలో చెప్పలేదు అన్నాడు. ఎస్, ఓకే, దాన్ని ఏముంది లేదు కదా, దేవుడు నా ద్వారా మీకు చెప్పించాడు, మీరు రక్షించబడ్డారు, మీరు కొత్త జీవితాన్ని చేయొచ్చు. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒక నపుంసకుడు బాప్తిజం తీసుకున్నాడు. నపుంసకుడు బాప్తిజం తీసుకుని గొప్ప నేను అనడం లేదు. 2 సంవత్సరాల క్రితం ఒక ట్రాన్స్జెండర్కి నేను బాప్తిజం ఇవ్వడం జరిగింది. మనం వాళ్ళకి బాప్తిజం ఇవ్వడం గొప్ప అని నేను చెప్పడం లేదు. కానీ బాప్తిజం తర్వాత ఏంటి? అరణ్య మార్గంలో అతన్ని కలుసుకోమని ప్రభు దూత చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో 8వ అధ్యాయము 29వ వచనంలో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఇలాగా వెళ్ళాడు, వాళ్ళతో తన డైలాగ్ ఆరంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. తను బాప్తిజం ఇచ్చిందంతా, వివరణ ఇచ్చిందంతా ఆత్మ నడిపింపునట్టు ఇచ్చాడు, తను సొంతంగా చెప్పలేదు.
అయ్యో మీరు అది కష్టమైంది అడిగారండి, నేను దాన్ని చూడలేదండి, మళ్ళీ ఇంటర్నెట్లో చూసి చెప్తాను, లేదా పుస్తకాలు చూసి చెప్తాను. నువ్వు పుస్తకాల్లో చూసి చెప్పేలోపు అతను వెళ్ళిపోతాడు, ఇథియోపియాకి వెళ్ళిపోతాడు. అతను నువ్వు కలుసుకునే అవకాశం లేదు. అతను పుస్తకాల్లో చూసేదని తెలుసుకోగలడు, కానీ ప్రభు పరిశుద్ధుల హృదయాల్లో పెట్టింది ఏంటో తెలుసుకోవాలి. పరలోకం పెట్టిన దాన్ని తెలుసుకోవాలి, కానీ పుస్తకాల్లో ఉన్నదాన్ని తెలుసుకోవడం కాదు ప్రాముఖ్యమైన విషయం. నపుంసకుడు పొందవలసిన బాప్తిజం, నపుంసకుడు నీటి బాప్తిజమే పొందాడు. తర్వాత అక్కడ ఆత్మ ప్రస్తావన ఉంది కాబట్టి ఆత్మ తన్ని కొనిపోయాను, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద స్పిరిట్. కాబట్టి బహుశా అక్కడ నపుంసకుడు ఆత్మాభిషేకానికి ఆత్మానుభవానికి గురై ఉండొచ్చు. అనిజనుడే. తర్వాత ఏమైందో అతనికి ఇవన్నీ రాయబడలేదు, మనం వాటిలో కూడా వెళ్ళలేదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 17-18 వచనం. అతని మీద ప్రశ్నించి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆయన నన్ను పంపినాడని చెప్పాను. నన్ను పంపించాడు దేనికి? ఏదో నీతో మాట్లాడి ఏదో నీ దగ్గర నుంచి ఆత్మీయ లబ్ధి కాదు. నీ దగ్గరికి ఎందుకు పంపించాడు? నీవు దృష్టి పొంది, నంబర్ 1, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. నీకు స్వస్థత కావాలి, స్వర్గములోని ఆత్మ ద్వారా అభిషేకం జరగాలి. నన్ను పంపి ఉన్నాడు. నేను రాలేదు, నాకు రావడానికి ఇష్టం లేదు నీ దగ్గరికి. నీ గురించి చాలా నెగిటివ్గా చెడుగా రిపోర్ట్లు చెప్తున్నారు, వాళ్ళని చంపా వీళ్ళని చంపా అంటున్నారు. అటువంటి వ్యక్తి, భయంకరమైన వ్యక్తి నీ దగ్గరికి ఎవరు వస్తారు? నేను రావడం ఇష్టం చూపించలేదు, దేవుడు నన్ను పంపించాడు. నన్ను పంపించిన దేవుడు నన్ను అభిషేకంతో పంపించాడు, స్వస్థత వరంతో నన్ను పంపించాడు. నేను వచ్చి నీ తల మీద చేతులు పెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత, నీకు కంటి చూపు. రెండోది, నీవు పరిశుద్ధాత్మను పొందినట్లు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి దేవుడు నన్ను నీ దగ్గర పంపించాడే బాబు. సేవకుల్ని ఈరోజు ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? ఏదో వాళ్ళతో సరదాగా ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు. స్తోత్రం. నీవు దృష్టి పొంది, ఒకటి. రెండవది, పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. మనం ఆలోచిస్తున్న విషయాలు. 3,000 మంది విశ్వాసులు బాప్తిజం తర్వాత బాప్తిజం పొందుకున్నారు. అనగా బాప్తిజం నుంచి బాప్తిజంలోకి, నీటి బాప్తిజం నుంచి పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి వచ్చారండి. 1. రెండోది నపుంసకుని అనుభవం. 3వది సౌలు లేదా పౌలు యొక్క అనుభవం. 4వ విషయం కూడా నేను చెప్పి ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 5-6 వచనాలు. బాప్తిజం పొందారు. సరే, ఓకే, మీ అందరికి వందనాలు, సంఘంలో బాగుండండి, ఆత్మీయంగా నేను చెప్పి పంపించలేదు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. పౌలు వారి తలల మీద చేతులు ఉంచగా, అనగా హస్త నిక్షేపణ చేయగా, అనగా హీ లైడ్ హిస్ హ్యాండ్స్ అపాన్ దెమ్. ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడే. ఇంతకుముందు వాళ్ళ మీదకి దిగి ఉండలేదు, వాళ్ళ మీదకి దిగి రాని పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు దిగి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడేటప్పుడు ప్రవర్తించినప్పుడు మొదలుపెట్టింది. ఓ మై గాడ్, వాళ్ళు భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారట. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి తెలియని వాళ్ళు పరిశుద్ధాత్మ వరములో పనిచేయడం ఆరంభించారు. దే వర్ ఆపరేటెడ్ ఇన్ ది గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. పొందవలసిన బాప్తిజం, పొందవలసిన పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని గురించిన ఉదాహరణలు. ఆ మొదటి సంఘ సభ్యులు 3,000 మంది వాళ్ళు బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందారని, నపుంసకుని విషయంలో అలా జరిగిందని, పౌలు లేదా సౌలు విషయంలో అలా జరిగిందని. 4వదిగా ఎఫెసీ పట్టణంలోని లేదా ఎఫెసీ సంఘములోని పురుషులు 12 మంది పురుషులకు అలా జరిగిందని. అలాగైతే మన జీవితాల్లో కూడా ఒక 4 ఉదాహరణలు. మన జీవితాల్లో కూడా ఆత్మ అని అనుకోకుండా ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళమై, ఆత్మ బాప్తిజం పొందుకున్న వారమై, నీటి బాప్తిజంతోనే సరిపెట్టుకోకుండా సంతృప్తి చెందకుండా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.